కో స్టార్స్ గురించి మాట్లాడండి. అంటే ఇంతవరకు మీ ఫ్యామిలీతోనే మీకు ఒక రిలేషన్షిప్ అట్లా మెయింటైన్ చేస్తున్న సందర్భంలో మనకు ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చేసరికి కో స్టార్స్ అయ్యేసరికి మీకు ఎట్లా అనిపించింది వాళ్ళతో వర్క్ చేయడం కానివ్వచ్చు? వీళ్ళందరూ నాకన్నా సీనియర్సేనండి. మాధవీలత, శ్రీనివాస్ అవసరాల, కమల్ కామరాజ్ అండ్ విజయ్ సంథింగ్ అందరూ ఆల్మోస్ట్ నాకన్నా సీనియర్సే. అందుకని నాకు షూటింగ్ లేనప్పుడు కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడానికి చాలా ట్రై చేసేదాన్ని యాక్టింగ్. అంటే నేను చూసినప్పుడు ఓకే, నేను పర్వాలేదు అనిపించింది అనమాట. అంటే నాట్ బ్యాడ్, నేను చాలా బాగా చేశాను అనిపించింది. సో ఆన్ స్క్రీన్ అయితే కనుక నన్ను శేఖర్ గారు చాలా బాగా చూపించారు. అండ్ రాజేందర్ గారు కెమెరామెన్ నన్ను అంటే నేను తగ్గిన దానికి, అంటే ఇంత వెయిట్ లాస్ అయ్యాను కదా, తగ్గిన దానికి ఆన్ స్క్రీన్ నన్ను నేను చూసుకుని జన్మధన్యం అనిపించింది. రైట్. హారర్ మూవీలో మనం చూసినట్లయితే ఎక్కువగా భయపెట్టడానికి ఉంటుంది, సాంగ్స్ లేకపోతే రొమాంటిక్ సాంగ్స్ ఇవేమీ ఉండకపోవచ్చు. సో ఈ మూవీలో సాంగ్స్ గురించి మాట్లాడండి. అంటే రొమాంటిక్గా ఉండకపోవచ్చు, కానీ నా ఇంట్రడక్షన్ సీన్లో ఎవరికైనా నోరు తెరుచుకుని చూస్తారన్నమాట. ఆ రేంజ్లో ఇంట్రడక్షన్ ఇచ్చారు. అరవింద్ 2 చూసిన ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు. సో నా జీవితంలో అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను, ఆ ఇంట్రడక్షన్ సీన్ మాత్రం. హారర్ మూవీలో నటించడం ఒక విధంగా ఏంటంటే రెగ్యులర్ లవ్ స్టోరీస్లో చేసేసే కన్నా, రెగ్యులర్ హీరోయిన్ అనిపించుకునే కన్నా హారర్ మూవీలో చేయడం సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సంథింగ్ డిఫరెంట్ అనేది నేను ఫస్ట్ మూవీలోనే క్రియేట్ చేసుకున్నాను. అంటే లైక్ ట్రెడిషనల్గా ఉండటం వల్ల, నా అభిప్రాయం నాది ఇది, నేను ఎవరి అభిప్రాయాన్ని రుద్దట్లేదు, ట్రెడిషనల్గా ఉండటం వల్ల అంత క్యాచీగా, అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు క్యాచీగా ఉండలేరు, ఐ క్యాచీగా ఉండేది చాలా తక్కువ మంది. సో నేను లిటిల్ బిట్ ఎక్స్పోజింగ్ చేయడం వలన, ఒక గ్లామరస్ రోల్ చేయడం వలన ఒక తెలుగు అమ్మాయ ఓ మై గాడ్ ఇంత స్టఫ్ ఉందా, ఇంత బాగా చేయగలిగిందా అనే ప్రతి ఒక్కరిని తిప్పుకునేలాగా నేను యాక్ట్ చేశాను. సో అది నాకు చాలా గర్వంగా ఉంది. ఇది నా గొప్పతనం కాదు, శేఖర్ సూరి గారి గొప్పతనం. సో రియల్లీ థ్యాంక్ఫుల్ టు శేఖర్ సూరి. ఒక హర్రర్ మూవీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సీన్స్ కానీ, లేకపోతే హీరో హీరోయిన్ అదర్వైజ్ సైకో వచ్చినప్పుడు కానీ వాళ్ళని చూసి ఉన్న భయం కన్నా వెనక నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి చాలా భయపడతాం. ఆ మ్యూజిక్తోనే మనం సగం వెళ్ళిపోయి అక్కడికే ప్రాణం పోతుందా అన్న ఫీల్ వస్తూ ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్లా ఉంది? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజయ్ కురాక్లా గారు, మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్. నిజంగా నేను నా జీవితంలో ఎప్పుడు అలాంటి పెద్ద పెద్ద సౌండ్స్ నేను వినలేదు. బేసిక్గా నాకు థ్రిల్లర్స్ అంటే భయం అనమాట. నా జీవితంలో ఫస్ట్ టైం చూసింది ఏ ఫిలిం బై అరవింద్, నెక్స్ట్ ఇదే మళ్ళీ చూడటం. నేను మళ్ళీ మధ్యలో అలాంటి వాటి జోలికి పోను. అది చూసినప్పుడు నిజంగా సగం గొప్పతనం శేఖర్ గారిది అయితే, అలా తీసిన గొప్పతనం, దానికి ఎడిషనల్ వాల్యూస్ యాడ్ చేసి, అంటే లైక్ సౌండ్స్ యాడ్ చేసి జనాలు భయపెట్టగలిగింది సౌండ్సే. ఈవెన్ క్యూరియాసిటీ పెంచాలన్నా మైండ్లో ఒకటి వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ సౌండ్స్ ఏం క్రియేట్ చేస్తూ ఉంటాయి అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది. సో మెయిన్ మ్యూజిక్ మీద కూడా సగం క్యూరియాసిటీ ఉంటుంది. సో ఆ సౌండ్స్కి భయపడి ఉలిక్కి పడతాం. అదే ఇప్పుడు డైరెక్టర్ చేయాలనుకున్నది ఏంటి, భయపెట్టాలనుకున్నాడు, భయపెట్టాడు. సో సగం కారణం విజయ్ కొరాక్లా గారు. సో క్రెడిట్ గోస్ టు విజయ్ కొరాక్లా గారు, ది బెస్ట్ మ్యూజిక్ టెక్నీషియన్. కొంతమంది హీరోయిన్స్ హర్రర్ మూవీస్లో యాక్ట్ చేశారు. వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ సన్నివేశంలో నేను చేసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను, బయటికి రావడానికి కొన్ని డేస్ పట్టింది అని మాట్లాడుతూ ఉంటారు. సో మీకు ఎట్లా అనిపించింది? ఏదైనా ఒక సీన్ చేస్తూ ఉన్నప్పుడు చాలా భయపడిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా సీన్లోనే ఉన్నట్టు ఎట్లా? అండి, అది నా లైఫ్లో ఇప్పటికీ కొంచెం అదొక భయంకరమైంది. ఈవెన్ నాకు సంబంధించిన కూడా ఒక హర్రర్ సీన్ ఉంటుంది. సో అది బ్లడ్ ఇలా వచ్చి, నేను ఇప్పటికొచ్చి అంత బ్లడ్ నేను జీవితంలో చూసుకోలేదు. అలా పడేసరికి ఈవెన్ మనం అద్దంలో చూసుకునేసరికి ఒక రకమైన భయం పుడుతుంది అనమాట. ఆ బ్లడ్ ఇలా పోసి అది ఒక గ్లాస్ ఉంటుందన్నమాట, ఆ గ్లాస్కి వెళ్ళి తగలాలి.
తగిలినప్పుడు ఏమవుతుందంటే నాకు చాలా గట్టిగా తగిలింది. అది కానీ అలాగే చేయాలి, నువ్వు గుద్దుకు ఏమైనా చెయ్యి, నాకు అలాగే కావాలి అంటారు శేఖర్ గారు. నాకు కూడా నా సీన్ పండటమే కావాలి. నాది మెయిన్ హైలైట్ సీన్ అండి ఆ మూవీలో. మీరు చూస్తే కంపల్సరీ భయపడతారు, అసలు కంపల్సరీ ఉలిక్కిపడి ఇలా అంటారు అన్నమాట. సో ఆ సీన్ నాకు చాలా భయంకరంగా అనిపించింది. నేను ముందే చూసుకోలేదు. ఈవెన్ డైరెక్టర్ గారు, ఫైట్ మాస్టర్ వెంకట్ గారు వీళ్ళందరూ చెప్పారు అనమాట, మీరు మిర్రర్లో చూసుకోకండి, మీరు చేయలేరు, యాక్ట్ చేయలేరు అని చెప్పి. సో నేను సీన్ అయిపోయే వరకు నేను చూసుకోలేదు. ఆ తర్వాత ఆ సీన్ అయిపోయిన తర్వాత నా ఫేస్ నాకు చూపించారు. నేను అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను అది చూసుకుని. నెక్స్ట్ ఆ సీన్ చూసుకున్నప్పుడు మాత్రం నా మీద నాకు చాలా గర్వంగా అనిపించింది. తర్వాత కూడా భయపడ్డారు చాలాసార్లు. అసలు ఆ ఫేస్ నాకు చాలాసార్లు గుర్తొచ్చింది. నాకు కళలో కూడా కొన్ని రోజులు వదలలేదు ఆ ఫేస్ నాకు. అంటే నేను ఏదో చనిపోతున్నట్టు ఆ కళలో ఆ పీడకలు వచ్చాయి. నార్మల్గా మనం ఇంట్లో ఉన్న లైఫ్కి కాస్త డిఫరెంట్గా ఈ హర్రర్ మూవీ అనేది చెట్లలోను ఇంతకుముందు మీరు చెప్పారు ఫారెస్ట్లోను, మీకు ఎట్లా అనిపించింది అక్కడ నడవడం కానీ, లేకపోతే అక్కడ పరిగెట్టే సన్నివేశాలు కానీ? ఎందుకు అంటే మనం వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఏముంటాయన్నది మనకి తెలియదు, కింద ఉండొచ్చు, మనకి ఏమీ తెలియదు. సో ఆ గ్రాస్లో పరిగెడుతూ ఉన్నప్పుడు అడవుల్లో స్పెండ్ చేయడం టైం అంతా, ఎట్లా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే మేము వర్క్ చేసింది దండేలి అండి, అంటే దండకారణ్యానికి సంబంధించిన దండేలి. అంటే దండకారణ్యం అంటే కొంచెం కూడా ప్లేస్ ఉండదు మనకి చూడడానికి కూడా. అంటే వర్షం వచ్చినా కానీ ఆ ఆకుల మీద పడి రాలుతుంది తప్ప కిందకి పడి డైరెక్ట్ కింద పడే అంత ఛాన్స్ ఉండదు అన్నమాట. దండేలి కర్ణాటకలో దండేలి ఫారెస్ట్లో. అక్కడ అలాంటి చోట్ల అంటే ఇంకా ప్రాణాలకు రిస్క్ చేయడమేనమాట. ఆల్మోస్ట్ అందరూ రిస్క్ చేశారు. మేము పరిగెత్తేటప్పుడు ఒళ్ళంతా ఇవన్నీ గీతలే, చెంపలు ఇవన్నీ కొట్టుకుపోయి కింద పడిపోయి ఇవన్నీ శేఖర్ లైట్ అవన్నీ కామన్. మరి కావాలనుకున్నప్పుడు యాక్ట్రెస్ అవ్వాలనుకున్నప్పుడు ఇవన్నీ తప్పవు, పట్టించుకోకూడదు. దానికి ఏదైనా పౌడర్ వేయండి అనేవాళ్ళు, అంతే. సింపుల్గా తీసి పడేసేవాళ్ళు. మనమేమో చిన్నప్పుడు అపురూపం కదా, మమ్మీ తగిలింది మమ్మీ అంటే దానికి వెయ్యి పూసుకునేవాళ్ళు, అపురూపం. అక్కడ ఎన్ని దెబ్బలు తగిలినా లైట్.